ఓం నమో వెంకటేశాయ. ఎంత అదృష్టాన్ని ఆ పరమేశ్వరుడు మనకు కలిగించాడో ఆ కారణంగా 26కి వెళ్ళబోతోంది శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం కార్యక్రమంలో. అందరూ ఆ మధురిమని క్రోలుతూ ఆనందంగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మీ పిల్లల్ని కూడా పంపించి కార్యక్రమం కోసం కాదు, కార్యక్రమానికి చాలామంది పిల్లలు ఉన్నారు. మీ పిల్లలకి కూడా ఆ దేవదేవుని అనుగ్రహం కోసం పంపించుకోండి అని కోరుతూ ఆ మీదటి కార్యక్రమంలోనికి మనం వెళుతున్నాం. ఇప్పుడు ముఖ్యంగా మహానుభావుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పేర్లలో ఆదిత్య అనే పేరుంది. ఆదిత్య, అదితి అని దేవతలందరికీ తల్లి ఆవిడ పేరు అదితి. దితి అని ఒక ఆవిడ ఉంది, ఆవిడ రాక్షసులందరికీ తల్లి. ఇద్దరు అప్పచెల్లెళ్ళే, కానీ ఈవిడికి అందరూ దేవతలు పుట్టారు, ఆవిడికి అందరికీ రాక్షసులు పుట్టారు. పోనీ పుట్టారు అనుకుందాం, వీళ్ళిద్దరూ కలిసి ఉంటే గొడవ లేకపోయేది. ఈ దేవతలు ఆ రాక్షసులు ఎప్పుడూ ఒకళ్ళకోళ్ళు దెబ్బలాడుకుంటూ కలహించుకుంటూ ఉండేవారు. అంతేకాదు పోరాటాలని ఆయుధాలతో కూడా చేసుకునేవారు. ఆయుధాలంటే కత్తులు, కటార్లు, బల్లేలు ఉంటాయి, వాటితో. బాగా గుర్తుంచుకోవాలి. మనం పురాణాన్ని ఎందుకు వినాలి అంటే మన ప్రవర్తనలో మార్పు ఉండాలి. కాబట్టి మనం కూడా మన చెల్లెలతో, మనం కూడా మన అన్నదమ్ములతో అప్పుడప్పుడు చేస్తుంటామే యుద్ధం. అప్పుడు దేవతలు రాక్షసులు లాంటి వాళ్ళమే. కాబట్టి దెబ్బలాడి ప్రయోజనం ఏమాత్రం ఉండదు. మెత్తగా మాట్లాడితే ఎవరైనా చేస్తారు, అంతే కదా. కాబట్టి మాటలో ఏముండాలి? మెత్తదనం. మెత్తదనం అంటే గొంతు తగ్గించడం కాదు, మాట్లాడే పద్ధతిని మార్చుకోగలగాలి. అవునా కదా? అలా ఉంటే ఎవరైనా సరే సాయం చేస్తారు. చిన్నప్పుడు మనందరం కథని చదువుకున్నాం, లేదా అమ్మ చెప్పింది. ఒకే తాటి బట్టి అడుగు నుంచి అలా కాలం పెడుతోంది. అటు నుంచి ఓ మేక వచ్చింది, ఇటు నుంచి ఒక గొర్రె వచ్చింది. గొర్రె ఏముందంటే, నీకంటే నేను బలంగా ఉన్నా, ముందు నన్ను వెళ్ళి నువ్వు వెనక్కెళ్ళు. అలా కాదు, నాకు పని ఉంది, నా పిల్ల పాలు తాగడానికి చూస్తుంది, నేను వెళ్ళాలి అని పాపం ఉంది మేక. కుదరదు, నేను బాగా బలంగా ఉన్నదాన్ని, నా కొమ్ములు చూడు, పొడిచానా అంటే నువ్వు అయిపోతావు, అది ఇది అంది. పాపం మేక కాస్త వెనక్కి వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ ఇదే గొర్రె అటు నుంచి వస్తుంది, అంతకంటే బలంగా ఉన్న ఇంకో గొర్రె వచ్చింది. వెంటనే ఆ గొర్రెంది, నేను వెళ్ళాలి వస్తే వెళ్ళు, మరి నువ్వు అడ్డుగా ఉన్నావు, నేను కాదన్నా. ఈ రెండు గొర్రెలు పోట్లాడుకున్నాయి, రెండు కాలంలో పడిపోయాయి. అంటే ఏమర్థమైంది మనకి? ఒకళ్ళని తగ్గితే చక్కగా ఉంటుంది, పరిస్థితిని గమనించుకుని. తెలిసిందా? ఇవి చిన్న కథలు, కానీ జీవితానికి పనికొచ్చే కథలు. తెలిసిందా? దీనికి విష్ణు సహస్రనామానికి పోలిక సంబంధం ఏమిటి అంటే, ఆదిత్య అన్నప్పుడు రాక్షసులు ఎప్పుడూ దెబ్బలాడుతూనే ఉండేవారు, ఏ విధంగానూ ఏమీ సాధించలేకపోయారు. చివరికి రాక్షస అనే శబ్దం లేకుండా మొత్తం అయిపోయారు. దేవతలు మాత్రం శాశ్వతంగానే ఉండగలిగారు. కాబట్టి ఎలా ఉండాలి? మంచి ప్రవర్తన నడవడికతో కానీ మనం ఉంటే ఇబ్బంది కలగదని, సరైన ప్రవర్తన నడవడిక కానీ లేకపోయినట్టయితే మనం ఏ విధంగానూ సుఖంగా ఉండలేమని అర్థమైంది. అవునా? ఈ వయసులోనే మీకు ఈ మంచి విషయాలన్నింటినీ చెప్తే, ఈ మంచి చెడు అర్థమయ్యేలా చెప్తే మీరు జీవితాన్ని ఆ విధంగా మార్చుకోగలుగుతారు. మీరు అందరు రాగానే నమస్కారాలు చేశారు, ఎంత గొప్పగా ఉంది. హాయ్ అంకుల్ అని పిచ్చి కూతలు మానేయండి, చక్కగా నమస్కరించడాన్ని నేర్చుకోండి. అప్పుడు యథార్థమైనటువంటి భగవంతునికి ఇష్టలు అయ్యే అవకాశం ఉంటుంది. గమనించారు కదా? ఇప్పుడు నేను ఇలా ప్రారంభించండి అన్న తర్వాత 31వ శ్లోకం నుండి 40వ శ్లోకం వరకు చదువుదాం. ప్రారంభించండి. ఔషధం జగతస్సేతు సత్య ధర్మ పరాక్రమః భూత భవ్య భవన్నాద పవన పావనో నలః కామ
नन्दजित् इष्टो विशिष्टः शिष्टेश शिखण्डी नहुषो वृषः क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः अच्युतप्रतिदप्राणप्राणदो वासवानुजः अपानिधिरधिष्ठानमप्रमत्तप्रतिष्ठितः स्कन्दस्कन्दधरो तुर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः अशोकस्तारणस्तारः शूरः सौरिर्जनेश्वरः अनुकूलः सतावर्ता पद्मी पद्मनिवेक्षणः पद्मनाभोरविन्दाक्ष पद्मगर्भः शरीरभृत् महर्षिरुद्रो रुद्रात्मा महर्षो गरुडध्वजः अतुलः शरभो भीमः समयज्ञो हविर्हरिः सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः विश्वरो रोहितो मार्गो हेतुर्दामोदरः महीधरो महाभागो वेगवानमितासनः. మహీధర పేరుంది కదా. మహీ అంటే ఏమనుకున్నాం? భూమి. ధరహ అంటే ధరించేవాడు, భూమిని ధరించేవాడు. ఈ చెయ్యి ఉంది, చేతిలో నిమ్మకాయ పెట్టుకున్నాం అనుకోండి, నిమ్మకాయని చెయ్యి భరిస్తోందా, చేతిని నిమ్మకాయ భరిస్తోందా? ఈ చేయి నిమ్మకాయని భరిస్తోంది, అంతేగా. మహీధర మహావిష్ణువు భూమి కిందుండి తన తల మీద మొత్తం భూమి ఉంటే అప్పుడు ఆయన భూమిని ధరించినవాడు అవుతాడు, అంతే కదా. కానీ మహావిష్ణువు ఎక్కడున్నాడు? బ్రహ్మాండమైన ఆనంద నిలయంలో పైనున్నాడు. మామూలుగా విష్ణు సహస్రనామం ఏం చెప్తోందంటే భూమిని ధరించేవాడు అని. ఆయనేమో పైన ఉన్నాడా? ఈ భూమి ఏమో క్రింద ఉందా? భూమి ఆయన్ని భరిస్తూ ఉంటే ఆయన భూమిని భరిస్తున్నట్టేమిటి? అర్థమైందా? మీరందరూ సైన్స్ చదువుకున్న వాళ్ళు కాబట్టి మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఓ గుండు సూది నీళ్ళలో వేయండి, అడ్డంగా అయిపోతుంది. ఎందుకని? ఆ గుండు సూదే నిలవాలి అని అన్నట్టయితే ఏం చేస్తాం? ఓ చీపురు పుల్లని తీసుకుని చీపురు పుల్లలోనికి అలా నిలువుగా ఆ గుండు సూదిని గుచ్చినట్టయితే అప్పుడు నీళ్లలో అది నిలబడి ఉంటుంది, అవునా కాదా? అలాగే ఈ భూమి మొత్తం 4 సముద్రాలతో అలా చుట్టబడి ఉంది. సముద్రాలు 4 మధ్యలో ఉన్నటువంటి సందర్భంగా ఈయన ఏమైపోవాలి? తేలిపోవాలి. అలా కాకుండా ఆయన తన బరువుతో ఈ భూమి ఆ 4 సముద్రాల్లోనూ మునిగిపోకుండా ఉండేలా రక్షిస్తున్నాడు. కాబట్టి మహీధర. ఈవేళ మీరేదో సైన్స్లో తెలుసుకుంటున్నా ఉంటున్నారే, అది ఆ శ్రీ మహావిష్ణువు ఆనాడే మనకి చెప్పాడు. మన గురించి మనకి తెలియక బాబో ఎవరెవరో ఎవరెవరో అని అనుకుంటున్నాం. అంతటి గొప్పవాడు శ్రీ మహావిష్ణువు. ఆ విష్ణు సహస్రనామ స్తోత్రాన్నే మనం చదువుకుంటున్నాం. ఆ విష్ణు సహస్రనామ మాధుర్యాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఒక్కసారి 41 నుండి 50వ శ్లోకం వరకు నిదానంగా చదువుకుందాం. అస్తమానం ఇదే వినిపిస్తున్నారేమిటి అని ప్రేక్షకులు అనుకోవద్దు. ఎవరెవరికి ఏ ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది ప్రత్యేకంగా బోధించేటటువంటి తరగతిగా భావించండి. అంతేకాక పొరపాటున ఎవరైనా ఏవైనా తప్పులు చదువుతూ ఉంటే దిద్దే కార్యక్రమం. అంతేకాక దాంతో పాటుగా వాళ్ళకి అర్థాన్ని వివరించేటటువంటి విషయం కూడా. ఎప్పుడూ ఒకే స్థాయి వాళ్ళకి చెప్పడం సరికాదు, అనేకమైనటువంటి స్థాయిల వాళ్ళకి తెలియచేయాలనే అభిప్రాయం కలిగినటువంటి మన ఎస్సీబీసీ ఛానల్ వారు ఈ కార్యక్రమాన్ని దేవదేవుని అనుగ్రహంతో ప్రారంభించారు. అదృష్టవశాత్తు విజయపథంలో నడుస్తోంది. 41 నుండి 50వ శ్లోకం వరకు ప్రారంభించండి. ఉద్భవక్షోభనో దేవ శ్రీగర్భ పరమేశ్వరః కరణం కాల
नक्षत्रनेमिर्नक्षत्रे क्षमः क्षामः समीहनः यज्ञयज्ञो महीयश्च क्रतुस्सहस्रं सतागतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुवृतः सुमुखः सूक्ष्मः सुघोषः सुगतः सुहृत् मनोहरो जितक्रोधो वीरबाहुर्विदारणः स्वापनस्ववसो व्यापी नैकात्मा नैककर्मकृत् वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः సువ్రతః ఓ నామం ఉందిగా. సువ్రతః ఒక నియమాన్ని తీసుకున్నాడా అంటే మహావిష్ణువు దాన్ని తప్పడు. వ్రతము అంటే పూజలు వ్రతాలు చేస్తారు, అది కాదు. ప్రత్యేకమైనటువంటి నియమాన్ని తీసుకుంటే దాన్ని దాటడు ఆయన. అంత ఖచ్చితంగా ఉంటాడు. ఉదాహరణకి ఒకటి చెప్పుకుందాం ముందు. ఆంజనేయ స్వామి ఉన్నాడు. సముద్రం మీద ఎగిరి ఎక్కడికి వెళ్ళాడు? లంకకి వెళ్ళాడు. ఆ సముద్రం మీద ఎగిరి వెడుతూ ఉంటే మైనాకుడు అనే పేరు కలిగిన పర్వతం పైకొచ్చాడు. తల మనుష్యుడి తలతో పైకొచ్చి, ఆంజనేయ స్వామి 100 యోజనాల దూరం ఉన్న సముద్రాన్ని ఒంటరిగా ఎగురుతున్నావు, ఆకలి వేయచ్చు, దప్పిక కలగచ్చు, తాగడానికి నీళ్లు దొరకవు, ఇదంతా ఉప్పు నీళ్లు, కష్టమవుతుంది, శరీరం శ్రమకి గురవుతుంది, నా మీద కాసేపు విశ్రాంతి తీసుకో అన్నాడు. ఇప్పుడు ఆంజనేయుడు ఏమన్నాడో తెలిసినా, పొరపాటును కూడా ఆగను, నేను ఆ సముద్రపు ఒడ్డున బయలుదేరిన తర్వాత, అంటే బయలుదేరకపోయే ముందో మాట చెప్పా, నేను ఖచ్చితంగా ఆ సముద్రపు ఒడ్డున దిగే వరకు ఎక్కడ ఆగను అని అన్నాను. ఆ నియమానికి కట్టుబడి ఉంటాను, అప్పటి వరకు ఎక్కడ ఆగను అన్నాడు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది? మీరు కూడా ఏదో ఒక పని మీద తల్లిదండ్రులు పంపుతూ ఉన్నా, లేక ఏదైనా మీ బడికి మీరు వెడుతూ ఉన్నా, ఎవడో ఒకటి మధ్యలో ఒక్క 5 నిమిషాలు మా ఇంటికి రా, నేను రాను, నేను వెళ్ళేది బడికి, నేను వెళ్ళేది మా అమ్మా నాన్న చెప్పినటువంటి పని మీద, ఆ పని అయ్యేంత వరకు నేను ఆగను అని చెప్తే అది సరైనటువంటి మాట. సువ్రతః. రామచంద్రమూర్తి అలా ఉంటాడు. మరి రామచంద్రమూర్తి అలా ఉంటాడంటూ ఆంజనేయుడు ఉదాహరణ చెప్పారేమిటి అంటే, ఏ రామచంద్రుడు ఉన్నాడో ఆయన లక్షణాలన్నింటినీ తీసుకున్నటువంటి వాడు ఆంజనేయ స్వామి. అర్థమైందా? అందుకని రాముని యొక్క లక్షణాలతోనే ఉండాలని ఆంజనేయ స్వామి ఎక్కడా తోవలో ఆగల, ఎక్కడా ఏ తోవలో కూడా ఎవరిని కలవల, ఆపినప్పటికీ కూడా అలాగే ప్రయాణించుకుంటూ వెళ్ళాడు. ఎన్ని మంచి లక్షణాలు మనం మామూలుగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకుంటూ తెలుసుకుంటున్నాం. ఇది అర్థం చేసుకోగలగాలి. పిల్లల్ని ఈ విధంగా తల్లిదండ్రులు నేర్పాలి. అయ్యో వాడు వచ్చాడు కదా కాసేపు మాట్లాడు, కాదు మాట్లాడను, అది సువ్రతః. దాని తర్వాత ఇంకో నామం ఉంది, సుముఖః అని. సుముఖః అంటే మంచి అందమైన ముఖం కలిగిన వాడు అనేది పై అర్థం, అది కాదు. ఎవరో ఒక ఆయన దగ్గరికి పెడతాం, మన పని చెప్తాం, చెప్పినటువంటి సందర్భంలో ఆయన వాళ్ళతో మాట్లాడుతూ వీళ్ళతో మాట్లాడుతూ ఏదో మాట్లాడుతూ అది మాట్లాడుతూ సరే చూద్దాం అంటాడు, అది కాదు. సుముఖః. మన కోసమే ఇలా కూర్చుని మనం ఏం చెప్తామో దాన్ని అంతటి జాగ్రత్తగా విన్నట్లయితే మన యువతలకు వస్తూ ఎంత సుముఖంగా ఉన్నాడండి ఆయన, మేం చెప్పేది అంతా విన్నాడు ఆయన, ఎంతో సుముఖంగా ఉన్నాడు, ఖచ్చితంగా పని అయిపోతుందనే నమ్మకం మాకు బాగా కలుగుతుంది అంటాం. అలాగే ఆ మహానుభావుడైనటువంటి శ్రీ వెంకటేశ ప్రభువుకి మన కష్టాన్ని కానీ మనం వివరించుకుంటే, అబో కొన్ని వేల మంది వస్తున్నారో ఆ పూటకి, నీ విషయం ఏం వింటాను అనడు. సుముఖః. ఖచ్చితంగా వింటాడు. ఆయన్ని వేల మంది ఎలా వింటాడు కాదు. సహస్రాక్ష సహస్రపాత్. ఆయనకి 1000 కాళ్ళున్నాయి, 1000 మార్గాలున్నాయి, 1000 చెవులున్నాయి, 1000 కళ్ళున్నాయి. అన్నిటి ద్వారా వింటూనే 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 ఉంటాడు తప్ప అదే నేను విన్నాం అనడు. అర్థమవుతుందా? కాబట్టి మనం ఆ భగవంతుణ్ణి సుముఖునిగా ఉండేలా చేసుకోవాలంటే ఏం చేయాలి? ఈ విష్ణు సహస్రనామాన్ని ఇలా మనం పారాయణం చేసుకుంటూ ఉంటే
రోజంతా కాదు, మీకు సంవత్సరాలు ఎన్నో, సంవత్సరానికి ఒక్కొక్క నిమిషం చొప్పున మీకు 11 ఏళ్ళు అయితే 11 నిమిషాలు మాత్రమే పారాయణించాలి. మీ అమ్మ నాన్న అంటారు, రే మొత్తంతో చదువుకుని వెళ్ళు. కాదు, పరీక్షకి వెళ్ళబోయే ముందు దృష్టి మొత్తం అక్కడ ఉండాలి. బడికి వెళ్ళబోయే ముందు అన్నీ రాసుకున్నావా లేదా, అన్నీ చేసుకున్నావా లేదా అనేదాని ఉండాలి. ఆ ఉపాధ్యాయుడి విషయంలో భయం ఉండకూడదు. ఉపాధ్యాయుడి విషయంలో భయాన్ని తీసేసేలా ఉండాలంటే మనం మన పని పూర్తిగా ముగించుకుని వెళ్ళాలి. అవునా కదా? ఇదంతా నేను చెప్తున్నానా? ఏం చెప్తోంది? విష్ణు సహస్రనామం మాత్రమే చెప్తోంది. అటువంటి విష్ణు సహస్రనామ స్తోత్ర మాధుర్యాన్ని మనం ఇలా క్రోలుకుంటూ వెడదాం. ఇప్పుడు 31 నుండి 40వ శ్లోకం వరకు ఒకసారి చదవగలరా? ప్రారంభించండి. ఔషధం జగతస్సేతు సత్యధర్మ పరాక్రమః భూత భవ్య భవన్నాద పవన పావనో నలః కామః కామకృత్కాంత కామ కామప్రద ప్రభుః యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపస్య సహస్రజిదనందజిత్ ఇష్టో విశిష్ట శిష్టేష్టం శ్రీకర్ణీయభుషో వృషః క్రోధః క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధరః అచ్యుత ప్రతిద ప్రాణ ప్రాణదో వాసవానుజః అపామిదురధిష్టానం అప్రమత్త ప్రతిష్ఠితః స్కందస్కందధరో దుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భానురాదిదేవ పురందరః అశోకస్తారణస్తారః శూరः శౌరిర్జనేశ్వరः అనుకూలశ్చ తావర్త పద్మీ పద్మనిభేక్షణః పద్మనాభోరవిందాక్ష పద్మగర్భः శరీరభృత్ మహద్విరుద్ధో రుద్ధాత్మా మహాశోకరుడధ్వజः అతులశరభో భీమः సమయజ్ఞో హరిర్హరిः సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయः విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరः సహః మహీధరో మహాభాగో వేగవానమితాశనః. వాసుదేవ. పైనున్నటువంటి కృష్ణుడు అంతకుముందు విష్ణువు కదా. ఆ విష్ణువు భూలోకంలో కృష్ణ అవతారంలో రావాలి అని అనుకున్నాడు. అనుకుని భూలోకంలో నాకు ఎవరు అవకాశాన్ని ఇస్తారు పుట్టడానికి అనుకున్నాడు. మనం ఏదైనా పొరుగురు వెళ్ళేప్పుడు ఏం చేస్తాం? అక్కడ ఉండటానికి బస భోజనం ఎవరు ఏర్పాటు చేస్తారు అనుకోము. అలాగే ఆ కృష్ణుడు అనుకున్నాడు. అంటే విష్ణు అవతారంలో ఉన్న ఆయన కృష్ణుని యొక్క రూపంలో రావడం కోసం ఇక్కడ ఎవరు అవకాశాన్ని ఇస్తారా అని అనుకుంటూ ఒకసారి ఆలోచిస్తే దేవకి వసుదేవుడు అనే ఇద్దరూ కూడా మేమున్నామయ్యా, మాకు చక్కగా సంతానంగా జన్మించు అన్నారు. ఈయన అడగడం కాదు, వాళ్ళే స్వయంగా ప్రార్థించారు దేవకి వసుదేవుడు అని. మనం ఏదైనా ఊరు వెళ్ళబోయేటప్పుడు అయ్యో ఎక్కడికి వెళ్తారేమిటి, మా ఇంటికి రండి అని వాళ్ళంతా వాళ్ళే పిలిస్తే ఎంత ముచ్చటగా ఉంటుంది. అవునా కదా? అంచేత ఎప్పుడైతే ఈ వసుదేవుడు దేవకి పిలిచారో కృష్ణుడు అమ్మయ్య నేను భూలోకంలో పుట్టడానికి ఇద్దరు నాకు మంచి అవకాశాన్ని ఇచ్చారు అని అనుకున్నాడు. లోకంలో మనకి మనం ఇల్లు కట్టుకోవడం గొప్ప కాదు, భగవంతుడికి ఇల్లు కట్టడం చాలా గొప్ప. భగవంతుడికి ఆలయం కట్టామనుకోండి, అబ్బో నాకు భలే గుడి కట్టారే అని ఆనందపడతాడు. మనకిల్లు మనం ఎప్పుడైనా కట్టుకుంటాం. ఆలికి అన్నం పెడితే ఊరికి ఉపకారం అని తెలుగులో సామెత ఉంది. అబ్బో మా ఆవిడికి వేళ భోజనం పెట్టానండి అన్నట్టు, అదో గొప్ప విషయమా? నువ్వు నీ భార్య తింటావు, అందులో విశేషం ఏం కాదు.
ఊళ్ళో వాళ్ళకి అన్నం పెడితే అది విశేషం, అంతే కదా. అంచేత దేవకీ వసుదేవులు స్వయంగా రండి అని పిలిచారు. పిలిస్తే దేవతలందరూ ఆనందపడి మహావిష్ణువు కృష్ణుని అవతారంలో భూమికి రాబోతున్నాడు అని ఆనక దుందుభి అనే పెద్ద వాద్యాలు, మనకి మామూలుగా ఇలా ఢంకాలు మోగిస్తారు చూడండి, పెద్దగా ఉంటాయి, ఇలా పొడుతుంటారే, అటువంటివి పెద్దగా మోగించారు. అంచేత ఆయన పేరు, ఎవరి పేరు? వసుదేవుని పేరు ఆనక దుందుభి అన్నారు. అవి ఈయన వస్తూ ఉంటే మోగాయి ఆకాశంలో. కింది వాళ్ళందరూ కూడా భూలోకంలో ఏమిటబ్బా దేవలోకం నుంచి పెద్ద ధ్వనులు వినిపిస్తున్నాయి అనుకున్నారు. అనుకుంటే ఓహో ఈ వసుదేవుడి ఇంట్లో ఏదో జరగబోతోందన్నమాట అని అర్థమైంది వాళ్ళందరికీ కూడా. ఆ దేవకి వసుదేవుడు అనేటటువంటి ఇద్దరూ కూడా ఈ కృష్ణుణ్ణి చక్కగా తమ సంతానంగా కన్నారు. మా చిన్నప్పుడు ఎలా ఉండేదో తెలిసినా, ఆ కృష్ణుడు అర్ధరాత్ర కాలంలో జన్మిస్తాడు అన్నప్పుడు ఒక ఆవిడ గర్భం వచ్చినట్టుగా పెద్ద గుడ్డలన్నీ లోపల పెట్టుకుని గర్భాన్ని అలా పెట్టుకుని అంటూ ఆపసోపాలు పడుతూ ఉండేది. ఆ లోపల నుండి కృష్ణుడు తర్వాత 12 గంటలకు వస్తాడని తెలిసి కృష్ణపాదాలని ఎడమ పాదం కుడిపాదం, ఎడమ పాదం కుడిపాదం అలా సున్నంతో వేసేవారు. ఆ 12 గంటలు అయినటువంటి వేళ ఆవిడ పెద్దగా ఆనందంతో అరిచేది, బాధతో కాదు. ఎందుకని? కృష్ణుడు తన గర్భంలో వచ్చాడని. అలాంటి సందర్భంలో ఇటు కొందరు అటు కొందరు నిలబడి ఇదిగో ఈ విష్ణు సహస్రనామాన్ని చదువుతూ ఉండేవారు. సరిగ్గా 12 గంటలు అయినటువంటి వేళ ఆ కృష్ణుడు జన్మించినట్టు, మెల్లగా అడుగులు వేసుకుని వెడుతున్నట్టు ఎంతో ఆనందంగా ఉండేది. ఆ సందర్భంలో ఆ దైవమైనటువంటి విష్ణువు ఇక్కడ పుట్టాడు కాబట్టి అందరికీ మిఠాయిలు పంచేవారు. మిఠాయిలు పంచడం అంటే ఎక్కడో 20 రోజుల క్రితం చేసిన తర్వాత ఎవడో దీని మీద ఇష్టం లేనివాడు, భక్తి లేనివాడు, శ్రద్ధ ఆసక్తి హిందూ ధర్మం మీద లేనివాడు చేసినవి కాదు. ఇంట్లో ఈ ఆడవాళ్ళందరూ కూడా స్వయంగా సిద్ధం చేసి వాటిని పట్టుకొచ్చి ఇచ్చేవారు. ఎక్కడో ఎవడో చేసినటువంటి ప్రసాదాన్ని, దీపావళి ఉంది అబో ఇదిగో తీపి తినిపిస్తున్నా అని వద్దు, మీళ్లలో చేసినవే పంచండి. అమ్మవారికి ఎవడో స్నానం చేసో చెయ్యకో ఎలా ఉందో అలా ఉందో అపవిత్రంగా ఉన్నటువంటి ఆ వస్తువుల్ని, ఆ మిఠాయిల్ని పంచడం తప్పు కాదు. అమ్మవారు వస్తే పాచిపోయినటువంటి దాన్ని వేయడమా కాదు. నైవేద్యంగా మనం సమర్పించాలంటే మనం చేయాలి. అబ్బే నాకు ఏ పిండి వంటలు మా అమ్మ నేర్పలేదు, ఏ తీపి నాకు రాదు, నష్టమేం లేదు, చక్కగా బెల్లాన్ని ముక్కలుగా చేసి అందరికీ పంచు, అమ్మవారు కాదు అనదు. అది గుర్తుంచుకోండి. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ఘట్టం అశేష ప్రజానీక ఆదరణతో 26 దాటి 27లోకి ప్రవేశించబోతోంది. ఓం నమో వెంకటేశాయ.